నెల్లూరు జిల్లా ముతుకూరు మండల పరిధిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్రభావిత గ్రామాల ప్రజానీకం ఆందోళన బాట పట్టారు. సంవత్సరాలుగా తమను థర్మల్ కేంద్రాల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తూ తమ సమస్యలను గాలికి వదిలేస్తున్నారని వాపోయారు. నేలటూరు పంచాయతీ పరిధిలోని మెయిన్ విలేజ్, ఎస్సీ కాలనీ, నేలటూరుపాలెం తదితర ప్రాంతాలను పునరావాస గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే సంవత్సరాలు గడుస్తున్నా ఆ గ్రామాల తరలింపు పరిష్కారం లేని సమస్యగా మారిపోయింది. తమను వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. థర్మల్ కేంద్రాల ఎదుట బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంతుపట్టిన రోగాలతో తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల తరలింపు ఎందుకు ఆలస్యమవుతుందో అర్థం కావడం లేదని, స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటం తప్పదని వారు స్పష్టం చేశారు. నేలటూరు మెయిన్ విలేజ్, ఎస్సీ కాలనీ వాసులు, నేలటూరుపాలెం మత్స్యకారులు తదితరులు ఈ నిరసనలో ఉన్నారు. గత ఈ పవర్ ప్లాంట్లు మా గ్రామాన్ని చుట్టుముట్టినటువంటి థర్మల్ ప్లాంట్లు 2016-17లో పొల్యూషన్ ముక్కు ప్రాంతంగా ప్రకటించారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా మా గ్రామాన్ని తరలించకుండా అనేక సార్లు కలెక్టర్ల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా కూడా ఇప్పటి వరకు ఏది కాలేదు. ఏదైతే 2017లో ఆనాటి గాయత్రి కంపెనీ ఈ రోజు సైల్గా ఉంది. ఆ సైల్ కంపెనీ 25 కోట్లు ఆ రోజు డిపాజిట్ చేశారు. ఏపీ జన్కు 15 కోట్లు డిపాజిట్ చేశారు. తర్వాత ఈ రోజుకి కనీసం 9 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు రూపాయి అంటే రూపాయి ఇవ్వలేదు. ఇక్కడ గ్రామాల్లో అనేక మంది క్యాన్సర్లతో, ఊపిరితిత్తు జబ్బులతో, అదేవిధంగా చర్మ వ్యాధులతో చాలా మంది చనిపోవడం జరిగింది. దీనికి అంతటికీ కారణం ఏదైతే ఈ థర్మల్ ప్లాంట్లు ఉన్నాయో, ఈ థర్మల్ ప్లాంట్లు కారణంగా ఈ సాగుకు కారణం అవుతున్నారు. కాబట్టి మా గ్రామాన్ని తొందరగా తరలించాలని చెప్పి పలుమార్లు మేము కలెక్టర్ గారికి ఈ మధ్య కూడా కనీసం నెల వ్యవధిలోనే 4 సార్లు కలిసాము. ఈ పవర్ ప్లాంట్లను పిలిపించి మాట్లాడతామని అంటున్నారు, కానీ ఈ రోజుకి కూడా పిలిపించి మాట్లాడింది లేదు. అందువల్ల ఏదైతే మన గ్రామంలో ఉన్నటువంటి సాగుకు కారణం అవుతున్నటువంటి ఈ పవర్ ప్లాంట్లని ముట్టడించాలని చెప్పి మా 3 యాప్టేషన్లు నేలటూరు పంచాయతీ వాసులు అందరం కూడా కలిసి ముట్టడించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు ఇక్కడ ఈ సైల్ కంపెనీ ఎదుట ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే మాకు ఆ రోజు 2017-16లో మాకు ఇచ్చినటువంటి హామీని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు తీసుకున్న అగ్రిమెంట్ని అమలు చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. దయచేసి కలెక్టర్ గారు, అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కలవ చేసుకొని ఈ కంపెనీల మీద చర్యలు తీసుకొని మా సాగులకి కారణం కాకుండా మమ్మల్ని రక్షించగలరని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం.